రాష్ట్ర ప్రభుత్వం పటిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ 4.0 సంబరాలు అంబరాన్ని అంటాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలలో PTM 4.0 కార్యక్రమాన్ని మేడికుండూరు మండల పరిధిలోని సిరిపురం PMశ్రీ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల కలయికతో భారీ స్థాయిలో నిర్వహించారు. పాఠశాల ఒక పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ PTM కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడికొండ నియోజకవర్గ శాసన సభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొనగా ఆయనకు పాఠశాల తరపున మరియు గ్రామ నాయకుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పాఠశాలలోని 10th క్లాసు విద్యార్థులతో ముచ్చడించారు. ప్రతి విద్యార్థి కష్టపడి బాగా చదివి మంచి మార్కులు సాధించి ఉన్నత విద్యకు కృషి చేయాలని, మనిషి విలువ చదువుతోనే పెరుగుతుందని, తద్వారా వారు వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు విలువలు కలిగి ఉంటారని గుర్తు చేశారు. ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యతతో పాటు అన్ని విధాల పథకాలు అందిస్తుందని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ స్ఫూర్తితో ముందుకు సాగాలని, ముఖ్యంగా విద్యార్థి నీతి నిజాయితీ క్యారెక్టర్ శీలము గుణము డిసిప్లిన్ చాలా అవసరమని, కులము కన్నా గుణం ప్రాధాన్యత కలిగి ఉండాలని, మీ బంగారు భవిష్యత్తు మీ చేతులలోనే ఉంది అని బోధించారు. అనంతరం విద్యార్థులచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ప్రభుత్వం ఈ పాఠశాలను మోడల్ స్కూలు పాఠశాలగా ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. ఉపాధ్యాయులు మంచి విద్యను విలువలతో కూడిన జ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలని, విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని, దానికి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా బాధ్యత కలిగి ఉండాలని గుర్తు చేశారు. విద్యార్థులకు 10th క్లాసు ఒక టర్నింగ్ పాయింట్ అని, పై చదువులకు ఉద్యోగాలకు ప్రాధాన్యత అవుతుందని, కనుక ప్రతి విద్యార్థి బాగా చదివి కష్టపడి మంచి మార్కులతో ఉత్తీర్ణులవ్వాలని సభాముఖంగా వివరించారు. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి ఫౌండేషన్ ప్రతినిధి కడియాల శివప్రసాద్, పాఠశాల సిబ్బంది, మండల స్థాయి గ్రామ స్థాయి అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు టీడీపీ మండల అధ్యక్షులు మల్లిపెద్ది రమేష్, పిరంగపురం ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్ నార్నె శ్రీనివాసరావు, సిరిపురం గ్రామ పార్టీ ఇన్ఛార్జి సొసైటీ అధ్యక్షుడు కడియాల గణేష్ బాబు, గ్రామ పార్టీ అధ్యక్షుడు కడియాల హనుమంతరావు, తెలుగు యువత వడ్డెంపూడి భానుప్రసాద్, మర్రెపూడి రాంబాబు, కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని PTM కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. రూపుదిద్దుకోబడుతోంది త్వరలో. సో వారికి మన పాఠశాల తరపున ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. సార్ ప్లీజ్ క్లాప్స్ అందరూ, పిల్లలందరూ కూడా. సో వేదికను అలంకరించినటువంటి మన డిప్యూటీ డివిజన్ విద్యాశాఖ అధికారి గారికి మరియు స్పెషల్ ఆఫీసర్స్గా చేసినటువంటి సార్ గారికి, DPO మహాద్భుతాన్ని ఔన్నత్యాన్ని ఈ శ్రీపురం ప్రజలకి చుట్టుపక్కల గ్రామ ప్రజలకి కలగజేసినందుకు మీరు మా పాఠశాల. అదేవిధంగా మరొక గౌరవనీయులు మరొక అతిథి శ్రీ రాఘవరావు గారు, MRO తహసీల్దార్ మేడికొండూరు, వారిని కూడా స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మా శ్రీపురం రాఘవరావు గారు, MRO గారు మేడికొండూరు, MPDO గారు మేడికొండూరు, వారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. ఆ 2 రోజుల్లో మీ యొక్క ప్రవర్తన తీరు అన్నింటిని కూడా గమనించే వాతావరణం కనిపిస్తాం. నేను తల్లిదండ్రులకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఒక ఆర్థిక శాస్త్రవేత్త చెప్తాడు ఏంటంటే, ఒక వ్యక్తి తన జీవితంలో అత్యధికంగా ఇన్వెస్ట్మెంట్ మదుపు చేసేది దేని మీద అంటే పిల్లల యొక్క విద్యా వ్యవస్థ విద్య మీద మాత్రమే. మీరంటే జిల్లా పరిషత్ స్కూల్లో చదువుతున్నారు కాబట్టి, నేను కూడా ఒక జిల్లా పరిషత్ స్కూల్లోనే చదువుకున్నాను. మీకు ఫీజుల గురించి పెద్దగా తెలియదు. అదే మీరు ఇంతకంటే తక్కువ నాణ్యతతో కూడిన స్కూల్కి బస్సులోకి వెళ్ళి
అక్కడ ఇంతకంటే తక్కువ క్వాలిఫికేషన్ కలిగిన ఉపాధ్యాయులతో బోధించుకొని వేల ఫీజులు కట్టే పరిస్థితి ఉంది. ఎందుకు నేను ధైర్యంగా ఈ మాట చెబుతున్నానంటే తల్లిదండ్రుల్లో ఈ అభిప్రాయం పోవాలి. ఇక్కడ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుని వారి చదువుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష నిర్వహించిన టెట్లో కానీ ఆ తర్వాత ఉపాధ్యాయ నియామకాని కోసం జరిగే పరీక్షల్లో కానీ రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ వస్తేనే ఉపాధ్యాయుడి పోస్ట్ వస్తుంది, ఉద్యోగం వస్తుంది. ఇటీవల గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూటమి ఇచ్చిన హామీ మేరకు ఒక సంవత్సరంలో 16,745 ఉద్యోగాలు భర్తీ చేశారు. అంతకుముందున్న 5 సంవత్సరాల ప్రభుత్వం ఏనాడు ఉపాధ్యాయుల నియామకాల గురించి పట్టించుకోవాలి. 16,745 ఉద్యోగాలు ఒక క్యాలెండర్ ఇయర్లో ప్రకటించి నియామకం పూర్తి చేసిన సంగతి మనం మర్చిపోకూడదు.